అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సి వ్లాగ్స్. ఈ రోజు అయితే డబ్బాతో ఫిషింగ్ చేయడానికి అయితే వచ్చేసానండి. మైదా పిండితో ఫిషింగ్ చేస్తున్నాను. చేపలు పడుతున్నాయి బాటిల్తో అంటే చాలా మంది నమ్మట్లేదు, ఫేక్ అనుకుంటున్నారు. ఈ వీడియోతో నమ్ముతారనే ఆశిస్తున్నాను. డబ్బాతో చేపలు పట్టేది ఎక్కువగా యానంలో చూసుంటారు, గోదాట్లో వేసేది. అయితే అదే మెథడ్ ఇక్కడ ఎందుకు పనిచేయదని చెప్పి నేనైతే ట్రై చేశాను. నాకైతే వర్కౌట్ అయింది, చేపలు కూడా పడ్డాయి. రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే మరి, మామూలుగా ఉండదు. దాంట్లో నెట్ ఉంటుంది. చాలా మంది బాటిల్తో పట్టానంటే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడన్నా నమ్ముతారుగా. మనం పట్టిన చేపలని ఇలా చిక్కంలో వేసుకుంటే చేపలు అనేవి త్వరగా చనిపోకుండా ఉంటాయి. మనం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఇవి బ్రతికే ఉంటాయి వాటర్లో ఉండడం వల్ల. అందుకని నేను చిక్కంలో అయితే వేసుకుంటున్నాను. చేపలు మనకి త్వరగా పడాలంటే ఎక్కువగా మెదులుతాయండి చేపలు. ఆ ప్లేస్లో అయితే గమనించాలి, మనం ఆ ప్లేస్లో అయితే వేయాలి. అలా వేయడం వల్ల చేపలు త్వరగా అయితే మన బాటిల్లోకి వచ్చి మనకైతే పడతాయి. మనం వేస్తున్న బాటిల్ నీటిలో త్వరగా ములిగేలాగా బరువు అయితే కట్టుకోవాలండి. నేనైతే మా నాన్నగారు చేసుకునే వల నుంచి కొన్ని పూసలను అయితే తీసుకుని అవి బాటిల్కి అయితే కట్టాను బరువుకి. నేను చేస్తున్న ఫిషింగ్ వచ్చేసరికి తనేలు దగ్గరేనండి. మన తనేలు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ కాలంలోనే. కాకపోతే తనేలు బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ముందుకైతే వచ్చాను. ఇదంతా కూడా చెరువులు ఉండే ఏరియా, మొత్తం రొయ్యల చెరువులు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఇక్కడికైతే వచ్చి చేస్తున్నాను, ఎందుకంటే ఎవరు ఉండరు అని చెప్పి. అంతే బాగానే ఉందన్నా. మరి చేప పడిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఏమి లేదండి, బాటిల్లోకి వెళ్ళిన తర్వాత చేప మొత్తం పిండిని తినేసి బయటకు రాలేక షేక్ ఇస్తుందండి. అప్పుడు బాటిల్ కూడా షేక్ అవుతుంది. అదే మనకి చేప ఇచ్చే సిగ్నల్, చేప పడిందని. అప్పుడు వెంటనే మనం బాటిల్ని అయితే వెనక్కి లాక్కోవాలి. ఎక్కువ లోతు ఉండాలి, తక్కువ లోతు ఉండాలని ఏమీ లేదండి. చేప ఎక్కువగా ఎక్కడ తిరుగుతుందో చూసుకుని అక్కడ వేసుకుంటే సరిపోతుంది. లోతు ఎక్కువైనా తక్కువైనా సరే చేప అయితే పడుతుంది. బాటిల్లోకి టీ గ్లాసుడు వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లోకి 2 స్పూన్లు మైదా అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి కలిసేలాగా. దాన్ని అయితే లోపలికైతే వేయాలి. చేప పడేంత వరకు కూడా వేచి ఉండాల్సిందే, తప్పదు. కానీ ఖచ్చితంగా చేప అయితే పడుతుంది. మనకి పోటుపాటు అని ఉంటుంది కదా, అలాగే ఆ పోటుపాటికి ఒడి అనేది ఎక్కువగా ఉంటుంది, అది చూసుకోవాలి. ఒడిలో వేసినప్పుడు బాటిల్ కూడా ఒడితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒడి లేకుండా స్టాండర్డ్గా ఉన్న చోట అయితే మనం వేసుకోవాలి బాటిల్ని. లేదంటే బాటిల్లోకి మట్టి ఎక్కేయడం, లేదంటే బాటిల్ వంచక వచ్చేయడం లాంటివి జరుగుతాయి. ఆ బాటిల్ని స్పీడ్గానే లాగేయాలని లేదు. ఒక్కసారి పడ్డ చేప ఇంకెక్కడికి పోదండి. బాటిల్ని స్లోగా అయినా లాక్కోవచ్చు, స్పీడ్గానే లాక్కోవచ్చు. మీకు అర్థమైపోతుంది చేప పడిన తర్వాత నుంచి కూడా. మా ఏరియా మొత్తం తుమ్మ చెట్లేనండి. కాలు ఎక్కడ పెట్టినా సరే ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి. 2 సంచులు దొరికితే అవి అయితే కింద అయితే వేసుకున్నాను. నేనైతే 2 కిలోల మైదా అయితే తీసుకొచ్చానండి. 2 కిలోల మైదాకి నాకు 100 రూపాయలు అయింది. కిలో 50 రూపాయలు అయితే పడింది మైదాకి. ప్యాకెట్లు కూడా అమ్ముతారు. ప్యాకెట్ వచ్చేసరికి 55 రూపాయలు కిలో. అయితే మనకి అది అక్కర్లేదండి, లూజ్ సరిపోతుంది. ఇప్పుడు టైం అయితే 6 అయితే అవుతుంది. సన్లైట్ కూడా తగ్గిపోయింది. చీకటి పడకముందే మన ఫిషింగ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళాలి. చేప పడిందని చెప్పి బాటిల్ వెనకలాగుతుంటే బాటిల్ అక్కడ అయితే స్ట్రక్ అయిపోయిందండి. దాన్ని అయితే గట్టిగా లాగేసరికి తాడైతే తెగిపోయింది. దాన్ని అయితే తీయడానికి ప్రయత్నించాను కానీ అవలేదు. కాలువ నేను ఆ బాటిల్ కోసం అయితే కాలువలోకి అయితే దిగాను. లోతు చూసారా ఎంత తక్కువగా ఉందో, మోకాల లోతు అయితే వస్తుంది, ఎక్కువ లోతు అయితే లేదు ఇక్కడ. బాటిల్కున్న తాడు తెగిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తెగడం కాదండి, మనం వేసిన మూడైతే ఊడిపోయింది. అసలే సన్లైట్ తగ్గిపోతుంది, లైటింగ్ లేదు. త్వరగా ఫిషింగ్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే
ఇది మనం డబ్బాకి వేసిన ముడి ఊడిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది మనల్ని అయితే. ఇక్కడ లోపల మొత్తం కర్రలే ఉన్నాయండి, గుంటలు కర్రలు తప్ప వేరే ఏం లేదు. బహుశా కర్రలకు వేసుకుపోవడం వల్ల మన తాడైతే తెగిపోయింది అనుకుంటా. ఇక్కడ మొత్తం కర్రలే ఉన్నాయి, కాలు పెట్టి నుంచోవడానికి కూడా వీలు లేదు, మొత్తం గుచ్చుకుంటున్నాయి. అది తెంపకుండా ఉండాల్సింది. నాకైతే ఎంత వెతికినా సరే డబ్బా అయితే దొరకలేదు. ఇంకా మన ఫిషింగ్ ఆగిపోయినట్టే. మనకి స్పేర్గా ఇంకొక బాటిల్ తెచ్చుకుని ఉంటే బాగుండు అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంది. బాటిల్ అయితే పోయింది, బాటిల్ లేదు. ఇప్పుడు మళ్ళీ బాటిల్ అయితే రెడీ చేయాలి. మనకైతే ఈ 4 చేపలు పడ్డాయండి. అయితే బాటిల్ పోయింది, ఫిషింగ్ అయితే ఆగిపోయింది. వేరే బాటిల్ అయితే కట్ చేసి పెట్టాను కానీ ప్రయోజనం అయితే లేదు, చేపలు అయితే పడట్లేదు దానికి. ఈ 4 చేపలే, ఈ 4 చేపలను అయితే ఇంటికి కూరకైతే తీసుకెళ్ళిపోతున్నాను. చూడండి 4 చేపలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.